5 years. Welcome to MB classes 6th class social important notes. 6th లెసన్ తొలి నాగరికతలు. తొలి నాగరికతకు సంబంధించి మెసపటోనియా ప్రజల యొక్క జీవన విధానం తెలుసుకుందాం. మెసపటోనియా యొక్క పరిసరాలు ఏ విధంగా ఉండంటే అవి యూప్రటిస్ టైగ్రస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేం, ఆ విధంగా ఉండేటివి అనమాట వాళ్ళ యొక్క పరిసరాలు. సహజ సిద్ధమైన అవరోధాలు లేవు, కానీ పరిమితమైనటువంటి సహజ వనరులు వాళ్ళకు ఉండేవి. అలాగే అధికారము ప్రభుత్వానికి వస్తే రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు ఉండేటివి. నగర రాజ్యాలు ఏకీకరణ వలన తొలి సామ్రాజ్యాలు ఏర్పడినాయి అన్నమాట. సో శాస్త్ర విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం కిందికి వస్తే ప్రజల లిపిని మెసపటోనియా ప్రజల లిపిని క్యూనిఫారం అని అంటారు. మంచినీటి పారుదల వ్యవస్థ కలదు. కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించారు. ఎవరు? మెసపటోనియా ప్రజలు ఉపయోగించినటువంటి లోహం కాంస్యం. చక్రం, తెరచాప, నాగలిని వీరు యూస్ చేయడం జరిగింది. అలాగే ఈజిప్టు ప్రజలకు వస్తే ఈజిప్టు ప్రజలు నైలు నది వరదలను ఊహించవచ్చు. ఈజిప్టు ప్రజలు నైలు నది వరదలను అయితే ఊహించవచ్చు, కానీ యూప్రటిస్ టైగ్రస్ నదుల వరదల్ని మెసపటోనియా ప్రజలు ఊహించలేరు. ఎడారులు సహజ అవరోధాలు. ఇక్కడ మనకు తెలుసు కదా, ఈజిప్ట్లో ఎడారులు సహజ అవరోధాలు. నైలు నది సహజ వాణిజ్య రహదారిగా ఉపయోగపడే సహజ వాణిజ్య రహదారి. సో అలాగే వీరి యొక్క ప్రభుత్వం అధికారంకి వస్తే ఫారోలు అనే రాజులు దేవునిలాగా పరిపాలించేవారు. ఇక్కడ బిట్ ఎలా వస్తుంది? ఫారోలు అనే రాజులు దేవునిగా పరిపాలించిన ప్రాంతం ఈజిప్ట్. ఓకే, ఈజిప్టు. మెసపటోనియాలో రాజులు పరిపాలించేవారు స్వతంత్ర నగర రాజ్యాలు. సో ఫారోలు పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు. ఈజిప్ట్లోనే కదా పిరమిడ్లు ఉన్నాయి. పిరమిడ్లు ఎవరివి? ఫారోల యొక్క సమాధులు. ఫారోలు ఎవరు? రాజులు. వీరిని దేవునిగా పరిపాలించేవారు. దేవునిలాగా వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట. వీళ్ళ యొక్క లిపి, ఈజిప్ట్ వాళ్ళ లిపి హోరియోగైఫిక్ అనేది ఈజిప్ట్ యొక్క లిపి. పిరమిడ్ల గురించి తెలుసు వీళ్ళకి, అంటే గణిత శాస్త్రం, రేఖాగణితం సంబంధించినది వీరికి బాగా తెలుసు అని అర్థం. వైద్య శాస్త్రం గురించి కూడా తెలుసు, ఎందుకంటే మమ్మీస్ని వాళ్ళు అలా పొందుపరిచారు కదా. ఇండియా చూడండి, ఇండియాకి సంబంధించి వస్తే సింధు నది ప్రజలు. సో సింధు నది వరదల్ని ఊహించలేం. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈజిప్టులోని నైలు నది యొక్క వరదల్ని మాత్రమే ఊహించగలం. మిగిలిన మెసపటోమియాలోని నదుల వరదల్ని, ఇండియా చైనా నదుల వరదల్ని ఊహించలేమన్నది గుర్తుపెట్టుకోండి. సింధు నది వరదల్ని ఊహించలేం. పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలు. ఋతుపవనాలు గలవు. మనకి ఇండియాలో ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అనేటివి ఉన్నాయి. మనకు ఋతుపవనాలు అనేటివి ఉన్నాయి. అధికారం ప్రభుత్వంకి వస్తే బలమైన కేంద్రీకృత ప్రభుత్వం ఉండేది. ప్రణాళికబద్ధమైన నగరాలు సింధు ప్రాంతంలో ఉన్నాయి కదా. సో నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానంకి వస్తే మన ఇండియాలో లిపి అర్థమయ్యేది కాదనమాట. నగరాలు గ్రిడ్ ఆకారంలో నిర్మించబడేటివి. మంచి పైపులు చేసే వ్యవస్థ కలదు. అలాగే ఆ పైపుల ద్వారా మురుగు, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేవారు. అలాగే నెక్స్ట్ చైనా వారి యొక్క పరిసరాలు ఏ విధంగా అంటే హొయాంగ్హో నది. వీళ్ళు చైనా ఒకటి హొయాంగ్హో నది వరదలను వీరు కూడా ఊహించలేరు. పర్వతాల, ఎడారులు వీరికి కూడా సహజమైన అవరోధాలు. అలాగే భౌతికంగా వేరు చేయబడినటువంటి ప్రాంతం ఇది. వీరి యొక్క అధికారం ప్రభుత్వం ఎలా ఉందంటే సమాజం, కుటుంబం అనేది వీరు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. సామాజిక వర్గాల విభజన ఎక్కువ. దైవలోక సామ్రాజ్యం ఇది. సో వీరి యొక్క లిపి కిందకి వస్తే వీళ్ళకు వ్రాత కలదు. వీళ్ళు ఎక్కువ ఉపయోగించింది సిల్క్. నాణ్యాలను డబ్బులుగా ఉపయోగించారు. ఇనుమును కూడా యూస్ చేయడం జరిగింది. ఇది మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే